హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు క్యాబేజ్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నేను దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలలో కాసేపు నానబెట్టాను. సో ఇలా నానబెట్టడం వల్ల దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా మనం పిండేసి పక్కన ఇంకొక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇలా తీసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పకోడా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా మొత్తం మనం ఇలా చేసుకొని ఇలా ఇంకొక బౌల్లో వేసి పెట్టుకుంటున్నాను. నేనైతే చూడండి, వాటర్ అంతా ఇలా వచ్చేసింది. నేను ఇలా కింద పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలన్నీ వేరే బౌల్లో వేసుకున్నాను. ఇందులో ఇంకా సాల్ట్ వేయాల్సినంత అవసరం ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజ్లో వేసాం కాబట్టి. ఈ సాల్ట్తోనే మనము పకోడీ చేసుకోవచ్చు. సో ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ శనగపిండి తీసుకుంటున్నాను. ఇంకా దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం అయితే ఉండదండి. సో ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ అయితే ఇంకా వేయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే ఇందులో ఉన్న వెట్తోనే సరిపోతుంది మనకి. ఈ విధంగా మనం గట్టిగా కలిపి పెట్టుకోవాలండి పిండిని. ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక మనం వీటిని పకోడా లాగా వేసుకోవాలి. నేనైతే కొద్దిగానే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ యూస్ చేయడం వల్ల అదైతే ఎక్కువ స్మెల్ వస్తుంది కాబట్టి నేను కొద్దిగా యూస్ చేస్తున్నాను ఆయిల్. స్మెల్ అంటే ఏం స్మెల్ అనుకోకండి, క్యాబేజ్ స్మెల్ వస్తుంది. సో నేను కొద్దిగానే యూస్ చేస్తున్నాను. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. మనం ఆయిల్ హీట్ లేనప్పుడు వేస్తే క్యాబేజ్ అంతా ఆయిల్ పీల్చేసుకుంటుంది. సో బాగా హీట్ అయిన తర్వాతనే మనం పకోడాస్ వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి, మనం ఇంకా పకోడాస్ వేసుకోవచ్చు. పకోడా అయితే బాగా ఫ్రై అయిందండి. మనం ఒక బౌల్లో తీసుకున్నాము. నేనైతే కొద్దిగా పకోడీ లాగా కొద్దిగా బాల్స్ లాగా చేశానండి. సో మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. చూడండి, సౌండ్ కూడా పకోడీ లాగా సౌండ్ చాలా బాగా వస్తుంది. మనం ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఇలా క్రిస్పీగా వస్తుందండి, ఎందుకంటే క్యాబేజ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.